ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాలో ఉద్యోగుల కోత కొనసాగుతుంది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తాజాగా 8,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనుంది. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 10% సమానమని తెలుస్తోంది. కేవలం లే ఆఫ్స్ కాకుండా ఏఏ విభాగాలపై ఫోకస్ పెట్టేందుకు మరో 7,000 మంది ఉద్యోగులను వివిధ బృందాల్లోకి బదిలీ చేయాలని మెటా నిర్ణయించింది. ప్రస్తుతం 78,000 లోపు ఉన్న సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే తాజా తొలగింపులు అంతర్గత బదిలీల ఎఫెక్ట్ 20% సిబ్బందిపై పడనుంది. అయితే బాధితులకు ఉదయం 4 గంటల నుంచే ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందుతుంది. ఉద్యోగ నష్టానికి గురైన వాళ్లు ఇతర విభాగాలకు మారే వాళ్ల వివరాలను ఈమెయిల్స్ ద్వారా విడివిడిగా పంపుతున్నట్లు సంస్థ వెల్లడించింది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ఏఐ విభాగాన్ని బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఏఏ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలపై తీవ్రంగా పడుతుంది. దీంతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ వాళ్ల జీవితాలు తలకిందులవుతున్నాయి.